ఆర్టరీస్ వెయిన్స్ అంటే మన బ్లడ్ వెజల్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే శరీర భాగాలు అన్ని భాగాలకి రక్త సరఫరా హార్ట్ నుంచి చేస్తాయి. వెయిన్స్ ఏం చేస్తాయి, ఇవి వన్ వే వాల్స్. సో ఓన్లీ బ్లడ్ అనేది చెడ్డ రక్తాన్ని హార్ట్కి పంపించేస్తాయి. అలా పంపింగ్ చేయాల్సిన వెయిన్లోనే తేడా వచ్చింది అని అంటే, ఆ డ్రైనేజ్లోనే తేడా వచ్చిందంటే ఏమవుతాయి, వెజల్స్ అనేవి ఉబ్బుతాయి. అంటే ఏదో ఒక డ్రైనేజ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, అందులో మలినాలన్నీ చేరినప్పుడు, వాల్వ్ డ్యామేజ్ అయినప్పుడు, వాల్వ్ ఈజ్ నథింగ్ బట్ వెయిన్, ఆ వెయిన్స్ డ్యామేజ్ అయినప్పుడు అవి స్వోలెన్గా మారుతాయి, అంటే వాప్ వస్తాయి. దీన్నే స్వోలెన్ వెజల్స్ అంటాము. స్వోలెన్ వెజల్స్ ఈజ్ నథింగ్ బట్ వారికోస్ వెయిన్స్. సో ఇవాళ మన టాపిక్ వారికోస్ వెయిన్స్. నేను మీ డాక్టర్తో టాపిక్లోకి వెళ్దాము. వారికోసిటీ అనేది అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్న సయాటిక్ అనేది రెండిటికి కూడాను నిలబడడం కష్టము, నడవడం కష్టము, ఎక్కువ పని చేయడం కష్టము. ఈ రెండు కూడాను ఒక్కళ్ళలోనే ఉండే పేషెంట్స్ కూడా ఉన్నారు. సో మోస్ట్లీ వారికోస్ వెయిన్స్ అనేవి ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఫెమిలియల్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, ఎక్సర్సైజ్ ఏమాత్రం చేయకుండా కూర్చొని ఉన్న వాళ్ళల్లో, అండ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్. అసలు మోస్ట్లీ ఎవరు ఎక్కువ వస్తారంటే ఎక్కువసేపు కిచెన్లో ఉన్న ఆడవాళ్ళు, లేదా బస్సులో ఎక్కువ శాతం తిరుగుతూ కండక్టర్స్ అండ్ సమ్ ప్రాక్టీషనర్స్, ఇలా కంటిన్యూస్గా లా ప్రాక్టీషనర్స్, ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడాను ఇది కనపడే ఛాన్స్ ఉంటుంది వారికోస్ వెయిన్స్ అనేది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వారికోస్ వెయిన్స్లో పర్పుల్ కలర్గా, మనకు నార్మల్గా అవి గ్రీన్ కలర్గా మన చేతి మీద మన సర్ఫేస్ కింద చూసుకోవచ్చు కొంచెం. వెరాస్ ఆ వెయిన్లోనే సరైన ప్రాబ్లం, డ్రైనేజ్ సరిగ్గా లేదనుకోండి, సో అవి ఏమైతే ఆ గ్రీన్ కలర్ కాస్త పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ క్లస్టర్ లాగా ఫామ్ అవడము, ఒక స్పైడర్ లాగా ఫామ్ అవడము, గుత్తులుగా ఉండడము, కాళ్ళ దగ్గర మోస్ట్లీ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎనీవేర్ దే కెన్ ఫామ్, బట్ మోస్ట్లీ కాళ్ళల్లో ఎక్కువ ఫామ్ అవుతాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే, అంటే ఇవి కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే రాను ఆ ఏరియాకి, స్కిన్కి సరైన బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం వల్ల, వీనస్ డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్ల కాస్త అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీనస్ స్టాసిస్ అల్సర్ అంటాము. సో దీన్ని ఇంకా అశ్రద్ధ చేస్తే థ్రాంబోసిస్, ఆ పార్ట్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్లెబైటిస్ అనే ఒక స్కిన్ కంప్లైంట్ అనేది తయారవుతుంది. ఇరిటేషన్, ఇచ్చింగ్తో కూడిన ప్రాబ్లం అనేది వస్తుంది. ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, ఫీట్, యాంకిల్స్, లెగ్ పార్ట్ అండ్ మోకాల దగ్గర ఇవన్నీ కూడా స్వోలెన్ అవుతాయి. నిలబడడం కష్టం అవుతుంది, క్రాంప్స్ ఉంటాయి, టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇలా వస్తాయి. సో స్పెషల్లీ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో చాలా పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళి రకరకాల లేజర్ ట్రీట్మెంట్లకు వెళ్ళే ముందు ఒక్కసారి హోమియోపతిని సందర్శించండి. తప్పకుండా సత్వరమే ఉపశమనం లభించగల మంచి మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పియ్యమంటారు.